ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్. మురళి తేదీ 4/11/2025 ఉదయము పాఠము. పాత తేదీ 9/6/1968. ఓ నా తెలివైన పిల్లలరా, మనుష్యులు పావనంగా అవడానికి గంగలో స్నానం చేస్తారు. అలాంటప్పుడు ఇంతగా యజ్ఞాలు, తపస్సులు, తీర్థయాత్రలు చేయాల్సిన అవసరం ఏముంది? గంగా స్నానం ద్వారా పావనంగా అయినట్లయితే ఇవన్నీ అవసరం ఏముంటుంది? పావనంగా అవుతే ఇక్కడ ఎవరు కూడా మిగిలి ఉండరు. మళ్ళీ వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ చదవాల్సిన అవసరం ఏముంది? వేదాలు చదవడం ద్వారా కూడా ఎవరూ పావనంగా కాలేరు. మనుష్యులు ఎంత గందరగోళంలో పడిపోయారు. భక్తి మార్గంలో మనుషుల యొక్క బుద్ధి ఏమాత్రం పనిచేయదు, మూగబోతుంది. పిల్లలు అర్థం చేసుకున్నారు, మేమంతా కూడా విద్యార్థులమని. తండ్రి యొక్క విద్యార్థులము. ఏం చదువుతున్నాము? మనుష్యుల నుంచి దేవతలుగా అయ్యే చదువును, ట్యూషన్ చదువుతున్నాము. ఇక్కడ ట్యూషన్ ఎవరు తీసుకుంటున్నారు? అందరి ఆత్మల యొక్క తండ్రి పరంపిత పరమాత్మ ఇక్కడ ట్యూషన్ చెప్తున్నారు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారు. జన్మ జన్మలుగా మనము దేహభ్రాంతిలో ఉన్నాము, ఇప్పుడు ఆత్మలము అని అర్థం చేసుకున్నాము. జన్మనిచ్చిన తండ్రి ట్యూషన్ కొరకు మరొక చోటికి పంపిస్తారు, సద్గతి కొరకు ఇంకో చోటుకు పంపిస్తారు. తండ్రి వృద్ధుడుగా అయిపోతే వానప్రస్థంలోకి వెళ్ళాలని కోరుకుంటారు. కానీ వానప్రస్థం అంటే ఏమిటి అనేది ఎవరికి తెలియదు. ఇక్కడ గురువులకు కూడా ఈ విషయం అర్థం కాదు. వాణి నుంచి అతీతంగా వెళ్ళడమే వానప్రస్థము. ఈ విషయం ఎవరికి తెలియదు. అందరూ కూడా పతితంగా అయిపోయారు. ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తూ అందరూ పతితంగా మారిపోయాము. మళ్ళీ మనం పావనంగా ఎలా అయ్యేది? ఓ పతిత పావనుడా విచ్చేయండి అని మనం పిలిచాం కదా. గురువులను పతిత పావనులు అని అనలేరు. గురువులను సేవిస్తారు, కానీ ఒకే గురువు దగ్గర ఆగిపోరు. తమని వానప్రస్థంలోకి తీసుకువెళ్ళేవారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తారు. దీనికోసం చాలా తెలివితేటలను ఉపయోగిస్తారు. ఎక్కడైనా మహిమ వినిపించినా లేదా మరెక్కడైనా ఎక్కువ మంది శిష్యులు వెళ్ళినా అక్కడికి పరిగెత్తుకుని వెళ్తారు. బాబా తన అనుభవాన్ని తెలియచేస్తున్నారు. తాను కూడా చాలా వెతికాడు, చాలామందిని చూశారు. ఎవరైతే ఈ వృక్షానికి చెందినవారుగా ఉన్నారో వారు మాత్రమే ఈ జ్ఞానాన్ని స్వీకరించగలుగుతారు. ఇది స్పష్టమైన విషయము. మనం తప్పకుండా వానప్రస్థ అవస్థలోకి వెళ్తాము. ఇది పెద్ద విషయం కాదు. ఒక పాఠశాలలో విద్యార్థులకు చదివించడం టీచర్కు కష్టమైన పని కాదు. భక్తులకు ఏమి కావాలి ఈ విషయం కూడా ఎవరికి తెలియదు. పిల్లలు, మీరు ఇప్పుడు డ్రామా చక్రం యొక్క జ్ఞానాన్ని పొందారు. మీకు తెలుసు మాకు వారసత్వాన్ని తండ్రి ఇచ్చి ఉంటారని. అది తిరిగి ఇప్పుడు ఇస్తున్నారు. మళ్ళీ ఇదే అవస్థలోకి వస్తారు. ఇప్పుడు మేము తమో ప్రధానుల నుంచి సతో ప్రధానులుగా అవుతాము. మళ్ళీ చక్రాన్ని పూర్తి చేసి తమో ప్రధానంలోకి వస్తాము అని మీకు తెలుసు. ఎలా వస్తారన్న విషయం కూడా మీకు స్పష్టంగా తెలుసు. ముఖ్యమైన విషయము పావనంగా అవ్వాలి, తండ్రిని స్మృతి చేయాలి. పారలౌకిక తండ్రిని ఎవరూ ఇంతవరకు తెలుసుకోలేదు. తమను తాము ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడము అతి సహజం, అలాగే అతి కష్టము. ఆత్మ ఇంత సూక్ష్మంగా ఒక నక్షత్రంలాగా ఉంటుంది. పరమాత్మ సంపూర్ణమైన పవిత్రులు, ఆత్మలు సంపూర్ణమైన అపవిత్రులు. సంపూర్ణమైన పవిత్రుణ్ణి సాంగత్యంలో ఉండాలి. పవిత్రంగా అవ్వాలంటే సాంగత్యము తప్పనిసరి. తర్వాత 5 వికారాల యొక్క కుసాంగత్యం కూడా లభిస్తుంది రావణుని ద్వారా. అందుకే దానిని అంటారు రావణుని సంప్రదాయము. ఇప్పుడు మీరు రాముని సాంప్రదాయంలోకి వస్తున్నారు. రాముని సంప్రదాయంలోకి రాగానే రావణుని సంప్రదాయం సమాప్తమైపోతుంది. ఇది బుద్ధిలో ఉండాలి. రాముని సాంప్రదాయము, రావణుని సాంప్రదాయము. భగవంతుణ్ణి రాముడు అంటారు. భగవంతుడు వచ్చి రామరాజ్య స్థాపన చేస్తారు, అంటే సూర్యవంశ రాజ్య స్థాపన చేస్తారు. చెప్పాలంటే రామరాజ్యం అని దాన్ని అనకూడదు, కానీ అర్థం చేయించడానికి సులభమవుతుంది కనుక రామరాజ్యము, రావణ రాజ్యం అని పేర్కొంటారు. వాస్తవంగా చూసినట్లయితే అది సూర్యవంశీ రాజ్యము. ఈరోజు బాబా స్లోగన్ని పరిశీలిస్తారు. స్లోగన్ ఎలా ఉండాలి అంటే అందరినీ ఆకర్షించే విధంగా ఉండాలి. మీ దగ్గర ఒక పుస్తకం ఉంది,
వజ్రతుల్యమైన జీవితాన్ని ఎలా తయారు చేసుకోవాలి? వజ్రతుల్యమైన జీవితం గురించి మీరు తప్ప మనుషులు ఏమర్థం చేసుకుంటారు? అందులో వజ్రతుల్యమైన దేవతా జీవితం ఎలా తయారు చేసుకోవాలి అని రాయాలి. దేవతా అక్షరము రాయడము తప్పనిసరి. మీకు అర్థమవుతోంది ఇక్కడ వజ్రతుల్యమైన జీవితం తయారవుతోందని. తండ్రి తప్ప అలా మనల్ని ఎవరు తయారు చేయలేరు. ఆ పుస్తకం చాలా బాగుంది, కానీ కేవలము ఒకే ఒక అక్షరాన్ని చేర్చాలి, లేదంటే మనుషులు తప్పుగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు అనుకుంటారు మేము వజ్రాలుగా అయిపోతున్నామేమో అని. ఆభరణాల్లో ఉన్న వజ్రంగా మనుషులు భావించే అవకాశం ఉంది. అసురీ గవ్వ సమానమైన జీవితం నుంచి వజ్రతుల్యమైన దేవత జీవితాన్ని ఒకే సెకండ్లో మనము పొందుతాము, ఎలాంటి ఖర్చు లేకుండా. పిల్లలు తండ్రి దగ్గర జన్మ తీసుకోగానే వారి వారసత్వానికి హక్కుదారులు అవుతారు. ఇందులో ఏమైనా ఖర్చు అవుతుందా? ఒడిలోకి రాగానే వారసత్వము హక్కుగా లభిస్తుంది. ఖర్చు ఏదైనా చేయాల్సి వస్తే తండ్రి చేస్తారు, పిల్లలు చేయాల్సిన అవసరమే లేదు. మీరు ఎప్పుడు ఏమైనా ఖర్చు చేశారా? తండ్రి వారిగా అవ్వడానికి ఏమైనా ఖర్చు చేశారా? లేదు కదా. జన్మనిచ్చిన తండ్రి నుంచి వారసత్వం తీసుకోవడంలో ఎలాంటి ఖర్చు లేనట్లుగానే పారలౌకిక తండ్రి నుంచి వారసత్వాన్ని తీసుకోవడానికి ఖర్చు అవసరం లేదు. ఇవన్నీ కూడా తండ్రి మనకు సన్ముఖంలో కూర్చుండి చదివిస్తున్నారు. చదివించి మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తారు. మీరు చిన్నపిల్లలేమి కాదు, పెద్దవాళ్ళే. తండ్రి వారిగా అయిపోతే తండ్రి మీకు సలహా ఇస్తారు. మీరు మీ యొక్క రాజధానిని స్థాపన చేయాలి, దాని కొరకు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. ఇందులో ఖర్చు చేయవలసింది ఏమీ లేదు. గంగలో స్నానం చేయడానికి వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్ళి ఖర్చు చేస్తారు. తండ్రి మీద మీకు నిశ్చయం కలగడానికి ఏమైనా ఖర్చు అయిందా? మీ దగ్గర సెంటర్కి ఎవరైనా వస్తే వారికి మీరు చెబుతారు బేహద్ యొక్క తండ్రి నుంచి వారసత్వాన్ని తీసుకోమని, తండ్రిని స్మృతి చేయమని చెబుతారు. వారు అందరికీ తండ్రి. తండ్రి స్వయంగా చెబుతారు నా యొక్క వారసత్వము మీకు కావాలి కదా అని. మీరు పతితులు పావన ప్రపంచము అనగా విశ్వం యొక్క అధికారులుగా కావడానికి వారసత్వాన్ని కోరుతారు. పావన ప్రపంచము అనగా విశ్వ యొక్క యజమానిగా అయ్యే వారసత్వాన్ని మీరు కోరుతున్నారా? మీకు కావాలని ఉందా? తెలివైన పిల్లలు చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఈ విషయం కూడా మీకు తెలుసు, తండ్రి వైకుంఠం యొక్క స్థాపన చేస్తున్నారు. తెలివైన పిల్లలు చాలా బాగా అర్థం చేసుకుంటారు. తండ్రి ఒకే విషయాన్ని చెబుతారు, ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయమని. ఇందులో ఎలాంటి కష్టం లేదు, ఎంతటి సహజమైన విషయము. ఆ చదువులో ఖర్చు ఎంతో అవుతుంది, ఇక్కడ ఖర్చు చేయవలసిన అవసరమే లేదు. ఆత్మ చెబుతుంది నేను అవినాశిని, శరీరము వినాశనం అవుతుంది, పిల్లలు కూడా వినాశనం అవుతారు. మరి ఇంత డబ్బును ప్రోగు చేసి దానిని ఏం చేస్తారు? అలాంటి అనుమానం వస్తుంది కదా. కొద్దిమంది ధనవంతులు ఉన్నారనుకోండి, వారికి ఎవరూ లేరనుకోండి, ఈ జ్ఞానం లభిస్తే వాళ్ళు అనుకుంటారు ఈ డబ్బును ఏమి చేయాలి అని. చదివే ఆదాయానికి ఆధారము. తండ్రి తెలియచేస్తున్నారు, అబ్రహాం లింకన్ చాలా పేదవాడు, రాత్రి మేలుకొని చదివేవారు. చాలా చదివి తెలివిని సంపాదించుకొని ప్రెసిడెంట్గా అయ్యారు. అందులో ఏమి ఖర్చు అయింది? ఖర్చేమీ కాలేదు. పేదవాడిగా ఉండి కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకునేవాడు కాదు చదవడానికి. చాలామంది చదివిస్తారు ఫీజు తీసుకోకుండా, ఫీజేమీ చెల్లించకుండా ప్రెసిడెంట్ అయ్యారు. ఎంత పెద్ద పదవిని పొందారు, అందులో ఖర్చేమీ కాలేదు. ఇక్కడి ప్రభుత్వం కూడా ఎలాంటి డబ్బులు తీసుకోదు. ప్రపంచంలోని వారందరూ కూడా పేదవాళ్ళుగానే భావిస్తుంది. ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బు ఉండవచ్చు, లక్షాధికారులు కావచ్చు, కోటీశ్వరులు కావచ్చు, కానీ ఏం చెప్తారు? పేదవాళ్ళేమని చెబుతారు. అలాంటి వారిని కూడా మేము ధనవంతులుగా చేస్తాము. వారి దగ్గర ఎంత డబ్బు ఉన్నా పర్వాలేదు. మీకు తెలుసు ఇదంతా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, అన్నీ కూడా ఈ మట్టిలో కలిసిపోవాల్సిందే. అలాంటప్పుడు అందరూ పేదవాళ్లే కదా. అంతా కూడా చదువు మీద ఆధారపడి ఉంది. పెంచడానికి తండ్రి ఏం తీసుకుంటారు? తండ్రి దాత, యజమాని. పిల్లలకు తెలుసు మేం భవిష్యత్తులో ఈ విధంగా అవుతామని.
మీరు అనవచ్చు, అసలు వారి రాజ్యమే లేకపోతే పదవి ఎక్కడి నుంచి వస్తుంది అని. తండ్రి తెలియచేస్తున్నారు, నేను వచ్చిందే ఆ రాజ్యాన్ని స్థాపన చేయడానికి. బ్యాడ్జి మీద కూడా మీరు అర్థం చేయించవచ్చు. కొత్త కొత్త విద్యార్థులు కూడా తయారవుతూ ఉంటారు. శివబాబా తెలియచేస్తున్నారు, ఏదైతే నా ఆత్మ ఉందో అందులో నా యొక్క పార్ట్ ఇమిడి ఉంది. వికారి పతితులను పావనంగా తయారు చేస్తాను. ఇలాంటి పాత్రను పోషించడం నాకేమి కొత్త కాదు. 5000 సంవత్సరాల క్రితం కూడా తండ్రి విశ్వం యొక్క బాదుషా పదవిని ఇచ్చారు. ముఖ్యమైన విషయము తండ్రి చెప్తున్నారు, నిరంతరం నన్ను స్మృతి చేయమని. సన్ముఖంగా చెబుతారు. రథం లభించగానే తండ్రి వచ్చేశారు. ఏదో ఒక రథం అయితే కావాల్సిందే కదా. ఈ రథము ఎప్పటికీ మారదు. ఇది రచించబడుతున్న నాటకము. ఇందులో మార్పేమీ లేదు. నగల వ్యాపారి ఎలా ప్రజాపిత బ్రహ్మగా అయ్యారని అంటారు. ఇతను ఒకప్పుడు నగల వ్యాపారిగా ఉండేవారు. ఒక రకమైన నగల్లో కల్తీ ఉండేది, మరొకటి స్వచ్ఛమైన నగలు. ఇక్కడ కూడా తండ్రి స్వచ్ఛమైన నగలను ఇస్తున్నారు. అలాంటప్పుడు ఆ నగలతో ఏం పని ఉంది? ఇవి జ్ఞానరత్నాలు. దీనితో పోల్చినట్లయితే ఈ అవినాశి జ్ఞానరత్నాలు ఒక్కొక్కటి 2 లక్షల రూపాయల విలువ చేస్తాయి. అలాంటప్పుడు మీకు ఎన్ని రత్నాలు లభిస్తున్నాయి? ఈ జ్ఞానమే మిమ్మల్ని స్వచ్ఛంగా తయారు చేస్తుంది. తండ్రి మనకు ఈ రత్నాలను ఇస్తున్నారు, మన జోలిని నింపుతున్నారు. ఇవంతా కూడా మనకి ఉచితంగా లభిస్తున్నాయి. ఖర్చు చేయవలసిన పని లేదు. అక్కడ భవంతుల మీద, గోడల మీద రత్నాలని పొదుగుతారు. అక్కడ దాని విలువ ఎంత ఉంటుంది? సంపద అనేది తర్వాత వస్తుంది. అక్కడ వజ్రాలు, నగలు మీకు లెక్కలోకి రావు. పిల్లలకు ముందుగా నిశ్చయం కలగాలి. ఇందులో అనుమానం చెందాల్సిన అవసరం లేదు. ఇతనే రూపు బసంత్. తండ్రికి సూక్ష్మమైన రూపం ఉంది. వారిని జ్ఞానసాగరుడు అని అంటారు. ఈ జ్ఞానరత్నాల ద్వారా మీరు చాలా ధనవంతులుగా అవుతారు. ఇక అమృతము, నీటి గురించిన ప్రస్తావన ఏమీ లేదు. చదువులో నీరు యొక్క మాట రాదు. పావనంగా అవడానికి ఖర్చు చేయాల్సిన పని లేదు. జ్ఞానసాగరుని యొక్క ఒడ్డున మీరు కూర్చున్నారు. మీరు ఆ నీటిలో స్నానం చేస్తారు. ఇక్కడ జ్ఞానరత్నాలను తీసుకుంటారు. ఇలా మీరు పోల్చండి. అక్కడ హరిద్వార్లో చాలామంది ఉంటారు. గంగా స్నానం చేయడానికి బారులు తీరుతారు. ఇక్కడ శాస్త్రాలు, గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. పావనంగా అవ్వాలి. ఒకవేళ గంగా స్నానం ద్వారా పావనంగా అవుతే ఈ యజ్ఞాలు, తపస్సులు, తీర్థయాత్రలు ఇవన్నీ చేయవలసిన అవసరం ఏముంది? ఒకవేళ గంగా స్నానం ద్వారా పావనంగా అయినట్లయితే ఇక్కడ ఎలా జీవించి ఉండగలరు? మళ్ళీ ఈ వేదశాస్త్రాలు ఎందుకు చదువుతారు? వేదాలు చదవడం ద్వారా ఎవరూ పావనంగా కాలేరు. ఎంత గందరగోళంలో ఉన్నారు. భక్తి మార్గంలో మనుషుల యొక్క బుద్ధి పనిచేయదు, పూర్తిగా మోగబోతుంది. ఇప్పుడు మీకు వివేకం లభించింది, అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి మాత్రమే పతిత పావనులు అని. ఇక యజ్ఞాలు, తపస్సులు, తీర్థయాత్రలు, వ్రతాలు, గంగా స్నానాలు, వేదశాస్త్రాల అధ్యయనము, వీటి వల్ల ఏమి లాభము? మీరే ఒకప్పుడు పిలిచేవారు వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని. అలాంటప్పుడు ఈ శాస్త్రాల్లో ఇంకేముంటుంది? మీ యొక్క యోగ బలం ద్వారానే పావనంగా అవ్వాలి. పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఏది సత్యమో తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మీ బుద్ధిలో ఉంచుకోవాలి. డ్రామాలో ఈ భక్తి మార్గం కూడా ఇమిడి ఉంది. తండ్రి చెప్తున్నారు, మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఎవరైతే పావనంగా అవుతారో వారే పావన ప్రపంచంలోకి వెళ్ళగలుగుతారు. అక్కడ ఎవరు కూడా పతితులు ఉండజాలరు. నదుల యొక్క ప్రస్తావన లేదు. మనుషులకు భక్తి చేయాలన్న తపన ఎక్కువ ఉంది. ఎన్నో వేదశాస్త్రాలను చదువుతారు, ఇంకా భక్తి యొక్క బురదలో చిక్కుకుంటారు. అన్నిటికంటే పెద్ద బురద వికారం. దాని ద్వారా గొంతు వరకు మునిగిపోతారు. ఎవరైతే ఈ వృక్షానికి చెందినవారో వారు మాత్రమే బయటికి రాగలుగుతారు. కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకుంటారు. మిగతా వారు ఆ బురదలో చిక్కుకుపోతారు.
ఆ తర్వాత చివరిలో అంటారు, అహో ప్రభు, మీ యొక్క లీల చాలా అద్భుతమైనది అని. పాత ప్రపంచం కొత్త ప్రపంచంగా ఎలా అవుతుంది? మీ యొక్క జ్ఞానము వార్తాపత్రికల్లో వస్తుంది. వార్తాపత్రికల్లో రంగురంగుల అక్షరాలతో ప్రచారం చేయండి. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా చదివించి స్వర్గానికి యజమానులుగా, లక్ష్మీనారాయణులుగా తయారు చేస్తారని ప్రచురించండి. ఏ విధంగా తయారు చేస్తారు? స్మృతి యాత్ర ద్వారా చేస్తారు. గుర్తు చేస్తూ ఉన్నట్లయితే మీ యొక్క మలినము తొలగిపోతుంది. నిల్చున్న చోటే అందరికీ మార్గాన్ని చూపించండి. తండ్రి తెలియచేస్తున్నారు, నిరంతరం నన్ను స్మృతి చేయండి. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. మాటిమాటికి ఈ విషయాలు వారికి చెప్పండి. వారి ముఖ కవలికలు మారిపోతాయి, కళ్ళల్లో నీళ్లు నిండుతాయి. అప్పుడు అర్థం చేసుకోండి వీరికి అర్థమైంది అని. మొట్టమొదట ఒక విషయాన్ని అర్థం చేయించాలి. 5000 సంవత్సరాల క్రితం కూడా తండ్రి తెలియచేశారు, నిరంతరం నన్నే స్మృతి చేయమని. శివబాబా వచ్చారు, దానికి గుర్తుగానే శివ జయంతి జరుపుకుంటారు. భారతదేశము స్వర్గంగా తయారవడానికి కూడా నిరంతరం స్మృతి చేయమని తండ్రి చెప్పారు. అప్పుడే మీరు పావనంగా తయారవ్వగలుగుతారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఈ విషయాలను అర్థం చేయించవచ్చు. బేహద్ యొక్క తండ్రి శివబాబా కూడా మనకు తెలియచేస్తారు. బాబా అనే పదం చాలా తీయనైనది. బాబా ద్వారానే వారసత్వం లభిస్తుంది. ఇలాంటి నిశ్చయము పిల్లలకు ఉండాలి. ఇది మనుష్యుల నుంచి దేవతలుగా తయారు చేసే సంస్థ. దేవతలు పావనంగా ఉంటారు. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయమంటున్నారు. మన్మనాభవ ఈ అక్షరాన్ని విన్నారు కదా? ఒకవేళ వినకపోతే వినిపిస్తాను. తండ్రి తెలియచేస్తున్నారు, నేనే పతిత పావనుడను. నన్ను స్మృతి చేస్తేనే మీలోని మలినాలు తొలగిపోతాయి. ఆ తర్వాత సతోప్రధానంగా అవుతారు. మీరు చేయాల్సిన కష్టం ఇదే. యోగం గురించి ప్రతి ఒక్కరు చెబుతారు చాలా బాగుంది అని, కానీ ప్రాచీన యోగం గురించి ఎవరికి తెలియదు. పావనంగా అయ్యే మార్గాన్ని మీరు తెలియచేసినా కూడా ఎవరు కూడా వినరు. తండ్రి తెలియచేస్తున్నారు, మీరంతా కూడా తమో ప్రధానంగా పతితులుగా మారిపోయారు. ఇప్పుడు మీరు ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని. వాస్తవంగా చూసినట్లయితే మీరు ఆత్మలే. మీరే ఓ గాడ్ ఫాదర్ రండి అని పిలిచారు. అందుకు నేను ఇప్పుడు వచ్చాను. కాబట్టి మీరు నా మతంపై నడవండి. పతితుల నుంచి పావనంగా అయ్యే మతము ఇదొక్కటి మాత్రమే. నేను సర్వశక్తివంతుడను, సదా పావనుడను. మీరు నన్ను స్మృతి చేయండి. దీనినే ప్రాచీన యోగం అని అంటారు. ఎందుకంటే మీరు తమో ప్రధానంగా ఉన్నారు కదా. మీ వ్యాపార వ్యవహారాలు నిర్వహించుకోండి, పిల్లలను పోషించుకోండి, కానీ మీ బుద్ధిని నాతో జోడించండి. అన్ని వైపుల నుంచి తొలగించి నా మీదే కేంద్రీకరించండి. ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఒకవేళ ఈ విషయం అర్థం కాకపోతే మీకు ఏమీ అర్థం కానట్లే. మీరు చాలా మంచి జ్ఞానాన్ని తెలియచేస్తారని అంటారు. పవిత్రత కూడా మంచిదే, కానీ ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ విషయాన్ని మాత్రము అర్థం చేసుకోలేరు. దేవతలు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండేవారు. వాళ్ళు ఆ విధంగా ఎలా తయారయ్యారు? ఈ విషయాన్ని ముందు అర్థం చేయించాలి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. నన్ను గుర్తు చేస్తేనే మీ పాపాలు తొలగిపోతాయి, మీరు దేవతలుగా అవుతారు. లేదంటే శిక్షలు అనుభవించాల్సిందే. అచ్చా, మధురాతి మధురమైన పిల్లలకు ప్రియ స్మృతులు నమస్తే. వరదాన్ సదా ఏకరస్ భవ. మీరు జ్ఞానాన్ని మననం చేస్తూ ఉంటారు కదా. శుభచింతన చేయడమే మననము చేయడము. మననం చేయడం ద్వారా సంతోషం అనే వెన్న లభిస్తుంది. దాని ద్వారానే జీవితం శక్తిశాలిగా అవుతుంది. అప్పుడు మిమ్మల్ని ఎవరూ కదిలించలేరు. మాయా కదిలించినా కూడా మీరు కదలరు. ఎల్లప్పుడూ అంగదుని వలె స్థిరంగా ఏకరస స్థితిలో ఉంటారు. సంకల్పంలో కూడా మిమ్మల్ని ఎవరూ కదిలించలేరు. ఓం నమః శివాయ.